ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిర్లా ఎలయ్య. మాజీ హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఎలయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. రాష్ట్రంలో కవిత చేపట్టబోయే యాత్రలో హరీష్ రావు భాగోతం బట్టబయలు కాబోతుందన్నారు. ముందు నీ కుటుంబాన్ని, పార్టీని చక్కదిద్దుకు, నీ నీతులు మాకొద్దు అని ఎద్దేవా చేశారు. మా కాంగ్రెస్ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మేం అంతర్గతంగా పరిష్కరించుకుంటాం. హరీష్ రావు పండుగ పూట కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన పడి ఏడుస్తున్నాడని దుయ్యబట్టారు. ఇంట్లో కూర్చొని నోటికొచ్చినట్లు వాగుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని బిర్లా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండటం చూసి హరీష్ రావు ఓర్వలేకపోతున్నాడన్నారు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య అత్యంత దురదృష్టకరమని, దొంగను పట్టుకునే క్రమంలో ప్రమోద్ వీరమరణం పొందాడని, 24 గంటల్లో హంతకుడిని పట్టుకున్నామని, తెలంగాణ పోలీస్ సమర్థతకు ఇది నిదర్శనమన్నారు. హరీష్ రావు ప్రతిదీ రాజకీయం చేయడం మానుకోవాలని బిర్లా ఎలయ్య హితవు పలికారు. ఈరోజు హరీష్ రావు గారు పండుగ పూట కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నాడు. మరి తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన బుద్ధి మారక అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఇలా హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు. గత 10 ఏళ్ళ మీ ఫామ్ హౌస్ పాలనలో ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారు? మీ దోపిడీ, మీ అరాచకాలు, మీ స్కామ్ల వల్లనే తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది. మరి అది మర్చిపోయి ఇలా హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటు. మా ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ఈ 2 ఏళ్లలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడం చూసి హరీష్ రావు ఓర్స్తలేడు. మరి ఈరోజు నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరగడం అత్యంత దురదృష్టకరం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ప్రమోద్ ఎవరైతే చంపినో ఆ హంతకుడుగా హతమార్చడం జరిగింది. దీన్ని కూడా హరీష్ రావు శవరాజకీయాలు చేస్తుందో. మరి హరీష్ రావుకు నీతుడిని మాట్లాడుతుండా, దమాక్ లేక మాట్లాడుతుండా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమం ముందుగా తీసుకుపోతుంటే మా మంత్రుల గురించి మాట్లాడుతున్నాడు. మరి మా ఇంటి వ్యవహారం మేము ఇంట్లో చూసుకుంటాం. ముందుగా నీ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి దోపిడీ, మరి నీ సొంత కుటుంబంలో ఉన్నటువంటి కవితనే నిన్ను దొంగ ఇలా తెలంగాణను భ్రష్టు పట్టించి అప్పుల పాలు చేసింది హరీష్ రావు అంటుంటే కూడా మరి నీ బుద్ధి ఎటు పోయిందో అర్థమవుతలేదు. ఇలా నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. మా ప్రభుత్వం నుంచి, మా మంత్రుల నుంచి మాట్లాడే ముందు నీ కుటుంబ కలహాలను, నీ కుటుంబ దోపిడిని నువ్వు చక్కదిద్దుకో. హరీష్ రావు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నీ 10 ఏళ్ల దుర్మార్గ పాలన, నీ కుటుంబ పాలన ఏ రకంగా ఇవాళ బయటపెట్టిందో ఇవాళ ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కవిత పాదయాత్ర చేస్తుంటే నీ గుండెల్లో రైలు పగడుతున్నాయి. నీ దోపిడిని, నీ అరాచకాలను, నీ కాళేశ్వర స్కామ్ను, నీ కుంభకోణాలను బయట పెడుతున్నానే నీ మైండ్ బ్లాక్ అయి ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు హరీష్ రావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు. ఇక మేము ఒకటే అమ్మవారిని వేడుకుంటున్నాం పండుగ పూట. హరీష్ రావు గారి దమాకు మొక్కలో ఉంది. కనీసం హరీష్ రావుకు మంచి బుద్ధి ప్రసాదించని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. తెలంగాణలో మంచి పాలన నడుస్తుంటే ఒక గన్ కల్చర్ అంటున్నాం. మరి 10 ఏళ్ల పాలనలో మీ దుర్మార్గపు దోపిడీ పాలన వల్లే కదా ఇవాళ తెలంగాణలో మార్పు వచ్చింది. ఇవాళ తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉన్నారు. రైతులు సంతోషపడుతుంటే, రైతులకు రుణమాఫీ జరిగి, రైతు భరోసా వచ్చి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర వచ్చి, రైతులు పండించిన పంట అమ్ముకోగానే 2 రోజుల్లో ఖాతాలో డబ్బులు వేస్తుంటే, తెలంగాణలో ప్రజాపాలన వస్తుంటే హరీష్ రావు చూసి ఓర్వలేక ఈ రకంగా ప్రభుత్వాన్ని, మా గౌరవ ముఖ్యమంత్రిని బదనాం చేయాలని చెప్పి అవాక్కులు చవాక్కులు పెడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు. ఇప్పటికే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిన మీ వక్రబుద్ధి మారలేదు. ఈ రకంగా మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టి మాట్లాడాలని చెప్పి హరీష్ రావును హెచ్చరిస్తున్నా.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.